భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాక గ్రామ పంచాయతీ రిక్షా కాలనీలో నూతన ట్రాన్స్ఫారం నిర్మాణ పనులకు పూజా కార్యక్రమం విద్యుత్ శాఖ అధికారి ఉపేందర్ రావు 13-14 వార్డు మెంబర్లు మూలం నవ్యశ్రీ రెడ్డి కొమరం సావిత్రిలు పూజా కార్యక్రమం నిర్వహించి నిర్మాణ పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మాజీ మండల అధ్యక్షులు పూలపల్లి సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ సారపాక గ్రామ పంచాయతీ పరిధిలోని 14వ వార్డుకు చెందిన రిక్షా కాలనీ ప్రజలు గత అనేక దశాబ్దాలుగా లోవోల్టేజ్ సమస్యతో బాధపడుతున్న విషయాన్ని నియోజకవర్గ శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు దృష్టికి తీసుకువెళ్లిన వెంటనే స్పందించి స్థానిక సర్పంచ్ కిషోర్ శివరాం నాయక్ విద్యుత్ శాఖ అధికారులకు నూతన ట్రాన్స్ఫర్ ఏర్పాటు చేయాలని ఆదేశించినట్లు తెలిపారు. ప్రజల కష్టాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ వారి సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తున్న పాలకవర్గంకి ప్రజల నుండి సహాయ సహకారాలు అందించాలని కోరారు. విద్యుత్ శాఖ అధికారి ఉపేందర్ మాట్లాడుతూ సారపాకతో పాటు మండల వ్యాప్తంగాలో వోల్టేజ్తో బాధపడుతున్న ప్రజలకు నూతన ట్రాన్స్ఫర్లు ఏర్పాటు చేయుటకై స్థలదాతలు ముందుకు వస్తే హైవోల్టేజీ ట్రాన్స్ఫర్లు తమ దృష్టికి తీసుకువచ్చిన వెంటనే ఏర్పాటు చేస్తామని మండల ప్రజలకు తెలియజేశారు. తాము ఎల్లప్పుడూ ప్రజల శ్రేయస్కోసమే నిరంతరాయంగా పనిచేస్తామని రాత్రి బవులు కష్టపడుతున్నామని తమ కష్టాన్ని గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. నూతన ట్రాన్స్ఫర్లు ఏర్పాటు కోసం స్థలం దాతలు ముందుకు రావడం సంతోషకరమని వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఆర్పీఎస్ జిల్లా ఉపాధ్యక్షులు దామరాజ నారాయణ మరియు కాంగ్రెస్ యువజన నాయకులు పోతిరెడ్డి అశోక్ రెడ్డి, శేసిరెడ్డి, భాగ్యమ్మ, స్వాతి, అరుణ, రామకృష్ణ, వేణు, సురేష్, జ్యోతి, విద్యార్థి సంఘం నాయకుడు దామెర చావేచ్, లక్కీ, శాంతి, విద్యుత్ శాఖ కాంట్రాక్టర్ హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. పూజలో ఉన్నారా మళ్ళీ అదే సెంటర్ అదే ఒట్టు పెట్టుకోండి అందరూ. మళ్ళీ చేస్తాను రమేష్, మళ్ళీ చేస్తాగు. నువ్వేనా నీళ్ళు మన రిక్షా కాలనీ అగాఫే ప్రార్థనా మందిరం సమీపంలో ఇక్కడున్న ప్రజలు లో వోల్టేజ్ సమస్యతోటి గత దీర్ఘకాలికంగా బాధలు పడుతున్నారనే విషయాన్ని ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లి వెంటనే స్పందించి మరుసటి నాడే సర్పంచ్ను ఈ అధికారులను పంపించేసి ఈరోజు పూజా కార్యక్రమం చేపట్టుకోవడం జరుగుతుంది. వారికి వారి బృందానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముందుగా 14వ వార్డు మెంబర్ కొమరం సావిత్రి గారిని కొబ్బరికాయ కొట్టి ప్రారంభించవలసింది కోరుతున్నాం. పనులు తొందరగా అయిపోవాలి. అంటే తొందరగా అయిపోవాలి. ఏ గారి మా మీద ఉండాలి. మన విద్యుత్ శాఖ ఏఈ గారు ఉపేంద్ర గారిని కూడా కొబ్బరికాయ కొట్టి నాకు డాక్యుమెంట్ స్కానర్ ఉంది కానీ అది పెట్టి అదే పీడిఎఫ్ డాక్యుమెంట్ నీట్గా కనపడే సుధాకర్ రెడ్డి గారు, భాగ్యమ్మ గారు సుధాకర్ రెడ్డి బజారాలు దా స్వాతి కొట్టు మిగతా మీరు ఒకటి కొట్టండి. అమ్మ ఏం కదా ఎవరైతే మంచిగా పెట్టుకోమని సమస్యలు తీరాలి. రోజు వేసి బాగా రావాలని వారి యొక్క స్థలాన్ని మన జనం కోసం ప్రజల కోసం ఇవ్వటానికి ప్రజలకు ఉపయోగపడటం కోసం ఇచ్చారు. వారికి మనందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు.
ధన్యవాదాలు. కాంట్రాక్టర్ హనుమంతరావు గారు త్వరగా పనులు పూర్తి చేసి వారికి ఈ ట్రాన్స్ఫర్ సేవలు నిర్వహణకు రావాలని వెలుగులు అందించి వారి యొక్క కష్టసుఖాలను తీర్చాలని కోరుతున్నాం. ఏఈ గారు వెంటనే స్పందించినందుకు వారికి ప్రత్యేకించి మనందరి తరఫున ప్రత్యేక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.